ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే 10 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. అర్జున్ చాలా మంచివాడు కాని అతనికి స్నేహితులు ఎక్కువగా ఉండేవారు కాదు. అతని తల్లిదండ్రులు రోజంతా పనుల్లో బిజీగా ఉండేవారు. అందుకే అర్జున్ ఎక్కువ సమయం ఒంటరిగా గడిపేవాడు. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తూ రోడ్డు పక్కన ఒక చిన్న కుక్కపిల్లను చూశాడు. అది వర్షంలో తడిసి వణికిపోతూ ఉంది. దాని కళ్లల్లో భయం కనిపించింది. అర్జున్ దగ్గరకు వెళ్లి మెల్లగా అన్నాడు. ఏమైంది చిన్నోడా, నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఆ కుక్కపిల్ల మెల్లగా తోక ఊపింది. అర్జున్ దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. తల్లి మొదట అంగీకరించలేదు. మనకి ఇప్పటికే చాలా పనులున్నాయి అర్జున్. అప్పుడు అర్జున్ అన్నాడు, అమ్మా, దీనికి మనం తప్ప ఎవరూ లేరు. తల్లి ఒప్పుకుంది. అర్జున్ ఆ కుక్కకు బడ్డీ అని పేరు పెట్టాడు. ఆ రోజు నుంచి అర్జున్ జీవితమే మారిపోయింది. ఉదయం లేవగానే బడ్డీ అతని దగ్గరకు వచ్చి తోక ఊపేది. స్కూల్ నుంచి వస్తే గుమ్మం దగ్గర ఎదురు చూసేది. ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. అర్జున్ తన సంతోషం, బాధ అన్నీ బడ్డీతో చెప్పుకునేవాడు. ఒకరోజు స్కూల్లో అర్జున్ పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. చాలా బాధగా ఇంటికి వచ్చాడు. నేను పనికిరానివాడిని అనుకుంటా అని ఏడ్చాడు. అప్పుడు బడ్డీ దగ్గరకు వచ్చి అతని చేతిని నాకింది. అర్జున్ నవ్వుతూ అన్నాడు, నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవు కదా? బడ్డీ తోక ఊపింది. రోజులు గడిచాయి. ఒకసారి గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అందరూ వెళ్లారు. అర్జున్ కూడా వెళ్లాడు కాని బడ్డీని ఇంట్లో ఉంచాడు. ఉత్సవం పూర్తయ్యాక ఇంటికి వచ్చేసరికి బడ్డీ కనిపించలేదు. అర్జున్ భయపడ్డాడు. బడ్డీ, బడ్డీ, ఎక్కడ ఉన్నావ్? గ్రామం అంతా వెతికాడు. రాత్రి అయిపోయింది. అర్జున్ కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. రోజు కూడా వెతికాడు. మూడో రోజు కూడా. అందరూ చెప్పారు, కుక్క కదా, ఇంకోటి తెచ్చుకో. కాని అర్జున్ అన్నాడు, బడ్డీ కుక్క కాదు, నా స్నేహితుడు. ఒక సాయంత్రం గ్రామం బయట అడవి దగ్గర నుంచి చిన్నగా మొరిగిన శబ్దం వినిపించింది. అర్జున్ పరుగెత్తి వెళ్లాడు. అక్కడ బడ్డీ ఒక పొదలో చిక్కుకుని ఉంది. దాని కాలు గాయపడింది. అర్జున్ వెంటనే దాన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. రోజూ మందు వేసి చూసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత బడ్డీ మళ్లీ నడవడం మొదలుపెట్టింది. కాని అప్పటినుంచి బడ్డీ కొంచెం బలహీనంగా కనిపించేది. ఒకరోజు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్ నెమ్మదిగా చెప్పారు, ఇది చాలా వృద్ధ కుక్క, ఇంకెంతకాలం ఉంటుందో చెప్పలేం. ఆ మాట విన్న అర్జున్ మనసు విరిగిపోయింది. ఆ రోజు నుంచి బడ్డీతో ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. ప్రతిరోజూ కలిసి నడిచేవాడు. చిన్న చిన్న ఫోటోలు తీసుకునేవాడు. ఒకరోజు అర్జున్ బడ్డీని చూసి అన్నాడు, నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావని అనుకున్నా. ఆ రాత్రి బడ్డీ అర్జున్ పక్కనే పడుకుంది. ఉదయం అర్జున్ లేచేసరికి బడ్డీ కదలలేదు. అది ప్రశాంతంగా కన్నుమూసింది. అర్జున్ నమ్మలేకపోయాడు. అతను ఏడుస్తూ అన్నాడు, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావ్? తల్లి దగ్గరకు వచ్చి అంది, అది నిన్ను వదిలిపోలేదు నాన్నా, నీకు ప్రేమ అంటే ఏమిటో నేర్పి వెళ్ళింది. అర్జున్ బడ్డీని ఇంటి వెనుక ఉన్న చెట్టు కింద సమాధి చేశాడు. అక్కడ ఒక చిన్న బోర్డు పెట్టాడు. ఇక్కడ నా స్నేహితుడు కాదు, నా హృదయం ఉంది. రోజులు గడిచాయి. అర్జున్ మళ్లీ నవ్వడం మొదలుపెట్టాడు. కాని ఒక విషయానికి ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రేమ అంటే ఎక్కువ రోజులు కలిసి ఉండడం కాదు, ఉన్న రోజుల్లో మనస్ఫూర్తిగా ప్రేమించడం. కొన్ని నెలల తర్వాత ఒక రోజు అర్జున్ రోడ్డుపై మళ్లీ ఒక చిన్న కుక్కపిల్లను చూశాడు. అతను నవ్వి అన్నాడు, రా, నీకు కూడా ఒక ఇల్లు కావాలి కదా. ఆ రోజు అతనికి అర్థమైంది, బడ్డీ వెళ్ళిపోయింది. కాని అది నేర్పిన ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. నీతి: నిజమైన ప్రేమ మాటల్లో కాదు, కష్టాల్లో కూడా మనతో ఉండే హృదయంలో ఉంటుంది. మనల్ని ప్రేమించే వారిని ఉన్నప్పుడే విలువ ఇవ్వాలి.